మేము గోవా నుంచి ఇలా వచ్చాము లేదా మన లెక్క అలా ఉంటది. ఊర్లో అడిగేటం ఊర్లో లేదు. లాంచ్ అయిపోతున్నాను ప్రీమిక్స్ బాగా ఆర్డర్ పట్టుకోకు నువ్వు. నేను డైట్ అంత అయిపోయిందా? అమ్మో పెడతావా పెట్టవా? నేను రాసిన స్లిప్ లో ఈడు పట్టుకెళ్ళి రాసేవాడు. అరే మనం చదివింది ఎలక్ట్రానిక్స్ కదరా. గుడ్ మార్నింగ్ మయా, హలో నమస్తే, అస్సలం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. ఇప్పుడే రెడీ అయ్యి షాప్ దగ్గరికి వెళ్తున్నాను. ఈ రోజు వెదర్ మాత్రం కొంచెం చల్లబడింది. అంటే ఆ హ్యూమిడిటీ ఆ వేడి ఉన్నాయి కానీ పర్వాలా, నిన్నటి మీద పర్లేదు. కానీ వర్షం లేదు, వర్షం చుక్కలేదు. దేశం మొత్తం కురుస్తున్నాయని విన్నాను, మర్చిపోయాను. మేము గోవా నుంచి ఇలా వచ్చాము లేదా నాకు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ వర్షం పడుతుంది, 17th పడింది, 18th పడుతుంది అని చెప్పి రీల్స్ వస్తుంది. మన లెక్క అలా ఉంటది. ఊర్లో అడిగేటం ఊర్లో లేదు. ఆంధ్ర తెలంగాణలో కూడా వర్షాలు చాలా తక్కువ ఉంటాయి. ఏంటో అర్థం కావట్లా, వర్షాలు ఎప్పుడు పడతాయి ఏంటో. మన షాప్ లోకి ఎప్పుడు వచ్చినా నాకైతే ఒక ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది. రే ఆ డోర్ ఏం రావాలి, ఏసీ వెళ్ళిపోతుంది, ఈగలు వస్తాయి. ఎన్నిసార్లు నేను వచ్చినప్పుడు నా కళ్ళకే కనబడతాయి రాయి. మరి అయ్యోే స్వీట్ కౌంటర్ పెట్టిన టైంలో రే ఎంత పెద్ద స్వీట్ కౌంటర్ పెట్టేసాం, స్వీట్లు నింపగలమా లేదా అని ఆలోచించాం. ఇప్పుడు స్వీట్లు ఎక్కువ అయిపోయింది, కౌంటర్ సరిపోవట్లేదు. మన ఇదిగోని కొన్ని పైన పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ ఒకటి చేయిద్దాం అనుకుంటున్నాం కానీ సెట్ అయ్యేలాగా ఏమనిపించట్లే. దట్స్ వాట్ ఐ వాంట్ రా. ఫోన్లే ఇంకోటి హాట్ అయితే మాత్రం ఇక్కడ ప్యాక్ చేసామా, మీకు చాలాసార్లు చెప్పాను. అక్కడ మనకి రెడీగా ఉంటే టేస్ట్ చూసి తీసుకొచ్చు. ఆ డబ్బాలన్నీ కూడా ఫుడ్ గ్రేడ్ డబ్బాలు, మళ్ళీ ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టేది ఏంటి ఇదేంటి అని చెప్పేసి మీరు కామెంట్ ఇచ్చే అవకాశం ఇవ్వకుండా నేనే చెప్పేస్తున్నా. ఇంకోటి కొత్తగా షాప్ లో ఇవి పెట్టామన్నమాట, ఎండు మామిడి మొక్కలు. ఈ మొక్కలతో మీరు పచ్చళ్ళు కూడా చేసుకోవచ్చు అనుకుంటా కదా. పచ్చడి చేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, ఏదన్నా కూరలో వేసుకోవచ్చు. మామిడికాయ డైరెక్ట్ తీసి 2 మొక్కలు వేసుకుంటే మీకు ఆ పులుపు వచ్చేస్తుంది అనమాట. ఇందులో మేమేం కలపలేదు, పెస్టిసైడ్స్ లాంటి ప్యూర్ తీసుకు ఉప్పులో నానబెట్టి తీసుకెళ్లి ఎండబెట్టాం. ఇది ఆమ్చూర్ పౌడర్, ఇది కూడా సేమ్ అనమాట. ఇది కూడా అసలు మీరు బయట కొన్న ఎలా ఉంటాయో నేనైతే చెప్పలేను, కానీ మన దగ్గర మాత్రం చాలా నేచురల్ పద్ధతిలో ఏమి వేయకుండా ఆ ఎక్స్ట్రా ఏమంటారు దాన్ని, ఆ పులుపు కోసం ఏమి యాడ్ చేయకుండా ఎలా ఎంత పులుపు అయితే ఆ మామిడి ముక్కల్లో ఉంటది అంత పులుపు మాత్రమే ఉంటది. ప్రస్తుతానికి అయితే మన షాప్ లో అవైలబుల్ గా ఉంది. మన షాప్ అడ్రస్ వచ్చి కదా ఆక్విల్ లో ఉంటది, రిలయన్స్ కార్నర్ ఆపోజిట్ లో ఉంటది. కొత్తగా ఈ స్వీట్ పెట్టాం. మీకు ఆన్లైన్ లో దొరకని ఐటమ్స్ చాలా వరకు కూడా షాప్ లో దొరుకుతాయి. మాక్సిమం ఇటుపక్క వచ్చినప్పుడు కానీ ఇక్కడ ఎవరైనా ఉండి మీ దగ్గరికి వచ్చినప్పుడు కానీ షాప్ కు పంపించి తీసుకోమనండి. ఇంకొక కొత్త ఐటమ్ యాడ్ చేసాం. కొత్త ఐటమ్ గైస్, దీన్ని నేనే లాంచ్ అయిపోతున్నాను. ప్రీమిక్స్ చాక్లెట్ ప్రీమిక్స్, రెడ్ వెల్వెట్ ప్రీమిక్స్, వెనిలా ప్రీమిక్స్. దీంతో కేక్ తయారు చేసుకోవచ్చు, కప్ కేక్ తయారు చేసుకోవచ్చు, బ్లాండీస్ తయారు చేసుకోవచ్చు, ఏదైనా తయారు చేసుకోవచ్చు. వెనక్కి కూడా అది ఎలా వాడాలి ఏంటి అని నీట్ గా ఇంగ్లీష్ లో తెలుగులో కూడా పెట్టామన్నమాట. ఇది ఇంకా మనం ఆన్లైన్ లో అయితే ఇంట్రడ్యూస్ చేయలేదు. షాప్ లో పెట్టిన తర్వాత ఇది కొన్న కస్టమర్ల రివ్యూ తీసుకుని మేము ఆల్రెడీ ట్రై చేసి మాకు నచ్చి ఇక్కడ పెట్టాం. కస్టమర్ రివ్యూ కూడా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళ రివ్యూ కూడా తీసుకుని అప్పుడు ఆన్లైన్ లో పెడదాం అనుకుంటున్నాం. ఇది ఓవెన్ మెథడ్ లో ఎలా చేసుకోవాలి, కడాయి లేదా కుక్కర్ లో ఎలా చేసుకోవాలి, అదే తెలుగులో ఎలాగా, తెలుగులో ఇది తెలుగు, ఇది ఇంగ్లీష్, ఇది బ్లాండీస్ ఎలా చేసుకోవాలి, ఎవ్రీథింగ్ క్లియర్ గా ఉంటది. సేమ్ ఇది పాటించేసి చేసుకోండి, వచ్చేది పర్ఫెక్ట్ గా. ఇంకా దూరంగా ఉండి ఆర్డర్, ఒక ప్యాకెట్ పౌడర్ కి 1 kg కేక్ వస్తుంది. ఇంకా దూరంగా ఉండి ఆర్డర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు www.palletooripachal.com లోకి వెళ్ళి ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడే నమాజ్ చదువుకుని బయటకు వచ్చాం. మా నోమన్ గడి గెటప్ చూడండి. నిన్ను నమాజ్ లో అల్లరి చేయొద్దని చెప్పానా? ఎందుకు అల్లరి చేస్తున్నావు ఏంట్రా నువ్వు? అల్లరి చేస్తున్నావు ఏంట్రా? బాగా కాలరు పట్టుకోకు నువ్వు. కాలరు ఏడ్రా కాలరు వదలరా నువ్వు వదలరా కాలరు పడిపోతాను. ఏముండవు మా ఉత్తి పప్పుచారు ఎవరమ్మా తింటారు? ఆవకాయ పచ్చడి తిన్నాను డైట్. ఇంకో గిన్నె ఉంది, ఏంటిది? చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ. నువ్వేంటమ్మా మరి చారంటావు? చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ. ఇదేంటిది? పప్పుచారు. ఇన్ని ఉంచుకుని బయట అన్ని చోట్ల చికెన్ కూర తింటున్నాను కానీ మా ఇంట్లో మా అమ్మ చేసిన చికెన్ కూర తిని చాలా రోజులు అయిపోయింది. బాగా చేసావమ్మా? ఇప్పటిలాగా చేయలేదా? అయితే బాగానే ఉంటది ఈసారి. నిజంగా బాగుంది, సూపర్. ఇప్పుడే షాఫియా దగ్గరికి వచ్చా. అమ్మా ఆఫియాకి ఫీవర్ అంట. ఆఫియా నీకు ఫీవర్ వచ్చిందా? వాంతులు కూడా అయినాయి అంట కదా, తగ్గినాయా ఇప్పుడు మరి? అమ్మా షాఫియా, నాఫియా ఇక్కడ ఇంకో బుడ్డది ఉంది. ఆ బుడ్డదాన్ని ఒకరోజు చూపిస్తా. షాఫియా
దీదీకి జ్వరం వచ్చిందా? వాంతులు కూడా అయినాయి అంట కదా దీదీకి? వాంతులు అయినాయి అంట, తెలీదా నీకు? స్కూల్లో అయినాయి అంట. నీకు తెలీదా? నిజంగా అయినాయా? స్కూల్ ఎగ్గొడదామని చెప్పావా? నిజంగా అయినాయా? స్కూల్ మానేద్దామని ప్లాన్ చేసావా? పెద్ద వాంతి అయిపోయిందా? అమ్మో, ఇప్పుడు తగ్గిపోయింది కదా, జ్వరం తగ్గిపోయింది కదా. సే గుడ్డిదానా, గుడ్డు వచ్చేద్దా నీకు కూడా నాకులాగా. ఇలా ఇవ్వు, వంకర అయిపోతుంది. అమ్మ బాబాయ్, వంకర చేసింది. వంకర చేసేసావు. ముద్దు పెట్టమ్మా నాకు, షాఫియా ప్లీజ్ అమ్మా, ముద్దు పెట్టు. నువ్వు పెట్టు. పెడతావా పెట్టవా? పెట్టావా? పడేస్తున్నారేంట్రా? కొత్తగా వచ్చినాయా? పాతవి పడేస్తున్నారా? డ్రింకుల మీద డ్రింకులు తాకండి రా, అందులో చాలా షుగర్ ఉంటది. మంచిది. ఏ ఎండేం లేదుగా, చీకటి పడిపోయింది. మంచిది కాదురా ఇది, తాకండి రా. ఎప్పుడు టైం అయిపోయిందో తెలీదు, చీకటి పడిపోయింది. మా వాళ్ళు వెళ్ళిపోయే ముందు ఇదిగోండి ఇలా ఉన్న గిన్నెలు అన్ని క్లీన్ గా నీట్ గా కడిగేసి ఇక్కడ ఆరేస్తారు. ఫ్యాన్ ఎప్పుడు పెట్టించారమ్మా ఇది? ఇక్కడ అక్కడ పొయ్యి దగ్గర పెట్టారని, పొయ్యి ఆగిపోవడానికి. అలాగా చెఫ్కి గాలి, మా స్వీట్ మేకర్కి ఆయన గాలి తాగట్లేదని పెట్టాం. ఇదంతా ఒక రోజు నీట్ గా చేసి, ఇదంతా నీట్ గానే ఉంటది ఎప్పుడు. ఈ రోజు ఇది అయిపోయింది అనమాట. ఇది క్లీన్ చేసి మీకు ఈ టూర్ ఇవ్వలేదు ఎప్పుడు, ఈ కిచెన్ టూర్ ఎప్పుడు చేయలేదు. ఇదిగోండి ఇదంతా కిచెన్, ఆ లోపల అది మొత్తం కంప్లీట్ టూర్ ఏం చేయలేదు. మనం చేద్దాం, ఒక వీడియో చేద్దాం. పొద్దున్న వేసిన టీ షర్ట్ మీద ఆయిల్ ఒలిగిపోయింది, అందుకే టీ షర్ట్ మార్చేసా. బాయ్ దత్తా బాయ్. మా ఓడు నేను డిగ్రీ క్లాస్మేట్స్. ఇది ఎవడు అనుకుంటున్నారు? మా ఓడు శివాలయంలో పూజారి. ఓకే రైట్. నేను ఒక ముస్లిం. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత కలిసాం. స్కూల్లో కాలేజీలో డిగ్రీ చదివినప్పుడు నేను రాసిన స్లిప్ లో ఈడు పట్టుకెళ్ళి రాసేవాడు. నేను ఫెయిల్ అయిపోయాను, ఈడు పాస్ అయిపోయాడు నా స్లిప్పుల్లో చూసి రాసి. సన్నగా అయ్యేవేంటారు తప్ప జిమ్ నెయ్యితో పప్పు అన్నం గట్ట తినట్లేదు సరిగ్గా, తగ్గించేసాం. అసలు తింటున్నావు పప్పు అన్నం? లేదు. పొలావేనా? అదేరా వెజ్ పొలావ్ అంటే ఇంకా అదేనా? మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. మేము డిగ్రీ చదివినప్పుడు. ఏం చేస్తున్నాం ఇప్పుడు? ఇంకా అదేనా? జాబ్ లో జాయిన్ అయ్యావా? ఎగ్జామ్స్ SBI అంటే గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాం. పెళ్లి సంబంధాలు ఏమన్నా ఉంటే చూడండి మా దత్తగాడికి. మంచి బ్రాహ్మణ అమ్మాయి ఎవరన్నా ఉంటే. చాలా రోజుల తర్వాత కలిసాం. ఎలా ఉంది షాప్? ఎలా ఉంది? బాగుంది. చూసి నేను లేనప్పుడు వచ్చేవాడు, వచ్చి డ్రై ఫ్రూట్ లడ్డూలు తీసుకుని వెళ్ళి బాయ్ ఎక్కడ బాయ్ షాప్ దగ్గరికి వచ్చాను బాయ్ అనేవాడు. నేను షాప్ లో ఉండేవాడిని కాదు, ఈ రోజు షాప్ లో ఉన్నాను చెప్పకుండా వచ్చాడు. ఆ గోవాలో గేవాళ్ళు మనకి సెట్ అవరా దత్త. అప్పటికి నీకు అలాంటివి కావాలంటే చెప్పు, థాయిలాండ్ వెళ్దాం, బ్యాంకాక్ వెళ్దాం, మలేషియా వెళ్దాం. మలేషియా కూడా బ్యాంకాక్ ఆ బీచ్లు ఐలాండ్లు బాగుంటది. మలేషియా కూడా వెళ్దాం రా, నువ్వు అనలే గాని. వెళ్దాం డిసెంబర్లో. పెళ్లి సంబంధం ఏమైనా కుదిరిందా? నేనేమో ఎలా అయిపోతున్నా, నువ్వేంట్రా ఇంకా చిన్నపిల్లలాగే ఉన్నావు. సిగ్గుపడుతున్నావు వీడియోలో. వదిలేరా అంటున్నాడు. ఏం కావాలి? ఏం పట్టుకెళ్తావు? నేనా డ్రై ఫ్రూట్ లడ్డు కోసం. డ్రై ఫ్రూట్ లడ్డూలు నచ్చినాయి మా వాడికి. మీరు కూడా ఆర్డర్ పెట్టుకోవాలంటే మన వెబ్సైట్ లో ఆర్డర్ పెట్టుకోండి. డ్రై ఫ్రూట్ లడ్డూలు బాగున్నాయా? చెప్పు మా వాళ్ళకి. జెన్యూన్ గా బాగున్నాయి. బాగుంటాయి. చాలా రోజుల తర్వాత మా ఓడితో అలా సరదాగా బయటకు వెళ్ళి మంచి చెట్లు పంచుకున్నాం. నేను డిగ్రీ చదివి మానేశాను. నువ్వేంట్రా ఏం చేసావురా? పీజీ. ఎందులో పీజీ? MSc కంప్యూటర్స్. అరే మనం చదివింది ఎలక్ట్రానిక్స్ కదరా. అది కంప్యూటర్స్ కూడా ఉంది కదా బాయ్. మేము చదివాం, సరదాగా అలా బయటికి వెళ్ళి వచ్చాము. సూపర్ రా, మా వాడు మంచిగా సెటిల్ అయ్యాలి లైఫ్ లో. వెరీ గుడ్. నెక్స్ట్ జాబ్ కొట్టాలి. బేసిక్గా వీడు నాకన్నా 2 సంవత్సరాలు చిన్నాడు. సంవత్సరం చిన్నాడు. అంటే నేను విజయవాడలో చదివి మానేశాను అనమాట. డిగ్రీ 1 year చదివి మానేసి మళ్ళీ ఇక్కడ జాయిన్ అయ్యాను. బేసిక్గా నా జూనియర్ అయినా సరే కలిసి చదువుకోవడం వల్ల యారా ఊరే అనుకుంటూ తిరిగే వాళ్ళం. ఓకేనా దత్త? బాయ్. కలుస్తూ ఉండు అప్పుడప్పుడు ఊరు వచ్చినప్పుడు. షాప్ నుంచి ఇంటికి వచ్చేసాం. ఫ్రూట్స్ ఆఫ్టర్నూన్ గట్టిగా తిన్నాం కదా, అందుకనే ఇప్పుడు ఫ్రూట్స్ అనమాట. ఫ్రూట్స్ తింటూ టీవీలో చూడండి ఏం చూస్తున్నాం. ఇండియన్ గాట్ లెటెంట్ తెలుసా ఎవరికైనా? నిజంగా చెప్పండి మన సబ్స్క్రైబర్స్ లో ఇండియన్ గాట్ లెటెంట్ ఎవరు చూస్తున్నారు? సమీర్ అయినా ఎవరికి తెలుసో కింద కామెంట్ చేయండి. ఎందుకంటే మనం చేసే వ్లాగ్స్ కంటెంట్ కి అక్కడ నేను చూసేదానికి అస్సలు సంబంధం లేదు. యాక్చువల్లీ నేను ఆల్రెడీ షాప్ లో చూసావా? బేసిక్ గా మనం కూడా కొంచెం సమయరైన అలాగే ఉంటాం. అంటే అది కాదు, మన మాటలు అయ్యి అని బయటపడలేం. ఎక్స్పోజ్ అయితే మమ్మల్ని ఎక్స్పోజ్ చేస్తున్నారు. మన కంటెంట్ వేరు కాబట్టి. ఇందాక దత్తాగడు వచ్చు. దత్త తెలుసా? డిగ్రీ ఫ్రెండ్. వచ్చి కాసేపు తిరిగాం, అలా తిరిగి కాసేపు మాట్లాడుకున్నాం. నాకు డిగ్రీలో ఆడే ఉండేవాడు ఫ్రెండ్. ఇంకా మా ఊరు కదా, కలిసి వెళ్ళే వాళ్ళం, కాలేజీకి కలిసి వచ్చేవాళ్ళం, కలిసి రెస్టారెంట్లకి వెళ్ళే వాళ్ళం. ఆడు వెజ్ తినేవాడు, నేను నాన్ వెజ్ తినేవాడిని. కలిసి మేము అప్పుడు భీమవరంలో ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఆకివి నుంచి కంబైన్ స్టడీస్ అని మా ఇంటికి వచ్చేసేవాడు.
అయిపోయాడు, ఇంటికి వచ్చి చదువుకుని వెళ్ళే వాళ్ళం, మొత్తానికి ఎదవ నాకన్నా ముందు పాస్ అయిపోయాడు, మనం 1 సంవత్సరం లేట్ పాస్ అయ్యాం. అది మా మ్యాటర్. ఈ వ్లాగ్ అయితే ఎంతో హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాం. ఇక్కడ దాకా వీడియో చూసంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8ంటికి ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పుడు అనుకుంటాను మరి. జై హింద్.